నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. తెలంగాణ 10వ తరగతి బోర్డు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఈ సందర్భంగా 10వ తరగతి ద్వితీయ భాష అంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఎస్ఎస్సి సిలబస్లోని సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉంది, మనకు ఏ అంశాలు ఎన్ని మార్కులకు వస్తున్నాయి, ఎన్ని ప్రశ్నలు వస్తాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకు అవగాహన, ప్రతిస్పందన అన్న సామర్థ్యానికి 20 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే ఇందులో మనకి ఒక పరిచిత గద్యం ఇవ్వబడుతుంది. పరిచిత గద్యం అంటే మనకు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి వ్యాసరూప పాఠ్యాంశాల నుంచి అంటే గద్య పాఠ్యాంశాల నుంచి ఒక్క గద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ గద్యంలో మనకు 5 మార్కులకు ఒక 5 ప్రశ్నలు తయారు చేయమని, లేదా అంటే ఎన్ని రకాలుగా ఈ పరిచిత గద్యం నుంచి అడగవచ్చో తరువాత అంశాల వారీగా తెలుసుకుందాం. ఇక రెండవ 5 మార్కులు పరిచిత పద్యాన్ని ఇస్తారు. అవి కూడా కేవలం చుక్క గుర్తు కలిగినటువంటి పద్యాలు మాత్రమే. వీటిని కూడా మనం వరుస క్రమంలో పాఠ్యపుస్తకంలోని అంశాల వారీగా ఈ పునశ్చరణ అనేది చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, అంటే రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక మరొకటి అపరిచిత అంటే పాఠ్యపుస్తకానికి సంబంధం లేని, పాఠ్యపుస్తకంలో లేనటువంటి ఒక గద్యం కానీ, పద్యము కానీ, గేయం కానీ లేదా కవిత కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా 5 మార్కులే. ఇక్కడ ఇచ్చినట్లుగానే 5 ప్రశ్నలు మాత్రమే ఇస్తారు, కానీ ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కుల చొప్పున కేటాయిస్తారు. అలా మొత్తంగా 10 మార్కులు. కాబట్టి పరిచిత గద్యానికి ఒక 5, పరిచిత పద్యానికి ఒక 5, అపరిచిత అంశానికి 10 మార్కులు కేటాయిస్తారు. ఇందులో గద్యం కానీ, పద్యం కానీ, గేయం కానీ, కవిత కానీ ఏదైనా రావచ్చు. పాఠ్యపుస్తకంలో లేనటువంటి అంశం మాత్రమే ఇస్తారు. ఈ విధంగా అవగాహన, ప్రతిస్పందన అంటే కాంప్రహెన్షన్కి సంబంధించి మనకు 20 మార్కులు. మొత్తంగా 80 మార్కుల్లో 20 మార్కులు ఈ అంశాలు ఇస్తారు. ఇది 2025లో జరగబోయే పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం ప్యాటర్న్. తర్వాత రెండవ అంశం ఏంటంటే వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఈ వ్యక్తీకరణ, సృజనాత్మకత కింద 40 మార్కులు కేటాయించారు. ఇందులో లఘు సమాధాన ప్రశ్నలు వస్తాయి. ఈ లఘు సమాధాన ప్రశ్నలు 16 మార్కులకి, అంటే ఒక 4 ప్రశ్నలు ఇచ్చి అందులో ఒక్కొక్క దానికి 4 మార్కుల చొప్పున మొత్తంగా 16 మార్కులు. ఇక వ్యాసరూప ప్రశ్నలు మనకు విడివిడిగా పద్య భాగం నుంచి 8 మార్కులు, గద్య భాగం నుంచి 8 మార్కులు కేటాయిస్తున్నారు. అంటే ఒక్క ప్రశ్న రాయాల్సి ఉంటుంది. ఆ ఒక్క ప్రశ్నకు 8 మార్కులు కేటాయిస్తారు. గద్య భాగంలో కూడా 8 మార్కుల ఒక్క ప్రశ్న రాయాల్సి ఉంటుంది. ఇది మనకు వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి. వ్యాసరూప ప్రశ్నలు పాఠ్యభాగ సారాంశాన్ని మొత్తం రాయడం కావచ్చు, లేదా ఈ విధంగా మనకు వ్యాసరూపంలో ప్రశ్నలు వస్తాయి. పాఠ్యపుస్తకాన్ని తీసుకొని మనం వివరంగా ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, ఎలా అడుగుతారు అన్న విషయాలను తరువాతి వీడియోలలో వరుస క్రమంలో మనం చర్చించుకుంటూ ముందుకు వెళ్తాం. తర్వాత మూడవ అంశం ఇందులో సృజనాత్మక ప్రశ్నలు. దీనికి కూడా 8 మార్కులు. ఒక్క ప్రశ్న రాయాల్సి ఉంటుంది. ఒకటే ప్రశ్నకు 8 మార్కులు. ఇక సృజనాత్మక ప్రశ్నలు ఎన్ని విధాలుగా అడగవచ్చు, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, అందులో ఎన్ని నేర్చుకుంటే మనము తప్పనిసరిగా పూర్తి మార్కులు సంపాదించవచ్చో తరువాతి వీడియోలలో తెలుసుకుంటాం. తర్వాత అంశము భాషా అంశాలు. ఇవి పూర్తిగా ఆబ్జెక్టివ్, ఎంసీక్యూ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. పూర్తిగా 20. ఇందులో పదజాలానికే 10 మార్కులు. పదజాలం అనగా మనకు అర్థాలు కానీ, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, జాతీయాలు, సామెతలు ఇవన్నీ కూడా 10 మార్కులకు అడుగుతారు. ఇక వ్యాకరణ అంశాలు అనగా ఇందులో మనకు పూర్తిగా వ్యాకరణానికి సంబంధించినవి సంధులు, సమాసాలు, వాక్యాలు, ఛందస్సు, ఈ అంశాలు అన్నీ కూడా 10 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి పూర్తిగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులోంచి సరైన ఆప్షన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది, అంతే. ఇది
మనకు 80 మార్కులకు ప్రశ్నాపత్రం ఇచ్చే విధానము. మరొక్కసారి గమనించండి, 80 మార్కుల్లో మనకు కాంప్రహెన్షను, అవగాహన, ప్రతిస్పందన 20 మార్కులు. ఇందులో ఒక గద్యము, ఒక పద్యము పాఠ్యపుస్తకంలో ఉన్నదే ఇస్తారు 5 మార్కులకు. మరొకటి పాఠ్యపుస్తకంలో లేనిది ఇస్తారు కాబట్టి దీనికి 2 మార్కుల చొప్పున 10 మార్కులు కేటాయించడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క మార్కు చొప్పున 5, ఒక్కొక్క మార్కు చొప్పున 5, ఇక్కడ 2 మార్కుల చొప్పున 10. ఇలా పూర్తిగా మనకు 20 మార్కులు కేవలం అవగాహన, ప్రతిస్పందన. ఇవి సులభంగా మనం సంపాదించవచ్చు. ఏ విధంగా సంపాదించాలి, ప్రశ్నలు ఎలా తయారు చేస్తాం, వీటిలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో కూడా తెలుసుకుందాం. ఇక వ్యక్తీకరణ, సృజనాత్మకత ఇవి పూర్తిగా పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి వస్తాయి. అంటే ప్రశ్నలు పాఠ్య భాగం వెనకాలన్నవని కాదు, పాఠ్య భాగాన్ని బాగా అర్థం చేసుకుంటే అందులోంచి మనకు రకరకాలుగా ప్రశ్నలు అడగవచ్చు. అందులో చిన్నవైతే 4 ప్రశ్నలు 4 మార్కుల చొప్పున, పెద్దవైతే 8 మార్కుల చొప్పున ఒక్కొక్క ప్రశ్న రాయాల్సి ఉంటుంది. పద్య భాగం 1, గద్య భాగం 1. అలాగే సృజనాత్మక ప్రశ్న కూడా 1 రాయాల్సి ఉంటుంది. 2 ఇస్తారు, అందులోంచి 1 రాయాలి. ఇక ఇక్కడ మనకు 40 మార్కులు, ఒక 20, 40 + 20 పూర్తిగా 60 మార్కులు. ఈ 60 మార్కులకు మనకు సబ్జెక్టివ్ పేపర్ అంటారు. ఇది సబ్జెక్టివ్ పేపర్ 60 మార్కులకు ఉంటుంది. ఇక 20 మార్కులు MCQ, పదజాలం 10, వ్యాకరణం 10, అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక మరొక 20 మార్కులు పూర్తిగా 100 కాబట్టి మరొక 20 మార్కులు మీకు పాఠశాలలో ఉపాధ్యాయులు కేటాయించి ఉంటారు. అంటే మీరు ప్రాజెక్టు పనులు, పుస్తక సమీక్షలు, అలాగే లఘు పరీక్షలు, వ్రాత పనులు వీటన్నింటికి మీకు 5 మార్కుల చొప్పున కేటాయించి 4 FAలు, నిర్మాణాత్మక మదింపులు 4 వారు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 FAల నుండి మనకు ఈ 20 మార్కులు వారు కేటాయిస్తారు. FA3 మరియు FA4లో వచ్చినటువంటి అంశాలను యావరేజ్గా తీసుకొని వారు 20 మార్కులకు కేటాయించడం జరుగుతుంది. మీరు సంపాదించినటువంటి మార్కులు అంటే మీ చేతిలో 20 మార్కులు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు రాయబోయేది 80 మార్కులకు ప్రశ్నాపత్రం. ఈ 80లో కూడా 60 మార్కులే సబ్జెక్టివ్ ఉంటుంది. ఇక మిగతా 20 మార్కులు కూడా MCQసే. కాబట్టి ఒక అవగాహన తెలుసుకుంటే సరిపోతుంది. మీరు వీటిని బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు. అవగాహన చేసుకున్నారంటే చాలు, మీరు సులభంగా 4ంట్లోంచి ఏది సరైనదో గుర్తుపట్టడం చాలా సులభమవుతుంది. వాటిని కూడా మనం సాధన చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక మనకు ఈ వివరాలు ఒకసారి గమనిస్తే మనం ఏ విధంగా సిద్ధం అవ్వాలో తెలుస్తుంది. ఒక్కసారి ఇక్కడ గమనించండి, పాఠ్యపుస్తకాలలో మనకు అభ్యాసాలు ఉంటాయి. అందులో పదజాలం కానీ, వ్యాకరణం కానీ ఉదాహరణలు ఇస్తారు కదా, వాటిని అస్సలు ప్రశ్నాపత్రంలో ఇవ్వద్దు. అంటే మీరు పాఠ్య భాగం వెనకాల ఉన్నవి ఎంత సాధన చేసినా కూడా అవి ప్రశ్నాపత్రంలో రావు. కాబట్టి మీరు పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశాలలో వచ్చిన అంశాలను మనం తప్పకుండా సాధన చేయాల్సి ఉంటుంది. వ్యాకరణాంశాల్లో చర్చించినవి అంటే ఏ అంశాలు, సంధులు చర్చించాం కాబట్టి సంధుల నుంచి మనం వేరే ప్రశ్నలు, వేరే పదాలు ఇచ్చి వాటిని విడదీయమని అడగాల్సి ఉంటుంది. ఇక ప్రశ్నలు గైడ్లలో, స్టడీ మెటీరియల్స్లో, క్వశ్చన్ బ్యాంక్స్లో ఉన్నవి అస్సలు ఇవ్వరాదు. అంటే మీరు క్వశ్చన్ బ్యాంక్స్ చదవడం వల్ల అందులో ఉన్న ప్రశ్నలు వస్తాయనే నమ్మకం అయితే అస్సలు లేదు. మరి ఏం చేయాలి అంటే పాఠ్యాంశాన్ని బాగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. జవాబులు బట్టి పట్టి రాసేలా ఇవ్వద్దు. అంటే మీరు అనుకున్న ప్రశ్న అస్సలు వచ్చే అవకాశమే లేదు. దాన్ని మార్చి మీరు సొంతంగా రాయదగిన విధంగా ఇస్తారు అని అర్థం. ఆలోచింపజేసేలా, మీరు ఆలోచించి సమాధానాలు ఇచ్చేలా, మీకు అర్థమైన విషయాన్ని గుర్తు తెచ్చుకొని రాసేలాగా ఉంటాయి. ఇక 50% ప్రశ్నలు దాదాపు అందరూ చేసేలా ఉంటాయి. అందరూ చేయగలరు సులభంగా. ఒక 30% కొంచెం కఠినంగా ఇస్తారు, బాగా చదివిన వాళ్ళే చేయగలుగుతారని. ఇక ప్రశ్నలన్నీ అర్థమయ్యేలా స్పష్టంగానే ఉంటాయి. మొత్తం 80 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. అందులో పార్ట్ ఏ 60 మార్కులు, పార్ట్ బి 20 మార్కులు. ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, 20 మార్కులు MCQస్లో అడుగుతారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక పార్ట్ ఏలో మనకు అవగాహన, ప్రతిస్పందన తెలుసుకున్నాం, 20 మార్కులు. వ్యక్తీకరణ మరియు సృజనాత్మకత కలిపి 40 మార్కులు, మొత్తంగా 60 మార్కులు. ఇక పార్ట్ ఏ మనకి ఇందులో పరిచిత గద్యం చూడండి. పరిచిత గద్యాన్ని అలాగే
పరిచిత పద్యంలో మనకు కేవలం పద్యాలే కాదు, గేయాలు, కవిత మొదలైనవి కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇక పార్ట్ బి భాషాంశాలలో పదజాలం, వ్యాకరణానికి చెందినటువంటి ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ కూడా ఎంసీక్యూ బహుళైచ్ఛిక ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ పరిచిత గద్యం ఏమొస్తుందో ఒకసారి గమనించండి. పరిచిత గద్యంలో తప్పనిసరిగా ఉపవాచకానికి చెందినవి ఇవ్వాలి అంటున్నాడు. ఎందుకంటే ఉపవాచకం నుండి మనకు ప్రశ్నలు అసలు అడగరు. కాబట్టి ఉపవాచకంలోని గద్యాలను మనకు పరిచిత గద్యంలో ఇస్తారు. ఇవి కనీసం 10 వాక్యాలైనా ఉండాలి. ఒక 5 ప్రశ్నలు ఇస్తారు. 5 ప్రశ్నలు ఎలా ఉంటాయి? ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమనొచ్చు, ప్రశ్నలు తయారు చేయమనొచ్చు, వీటికి కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇవ్వచ్చు, ఖాళీలు పూరించమనొచ్చు. ఇలా రకరకాలుగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఒక్కో ప్రశ్నకైతే 1 మార్కు కేటాయిస్తారు. ఇక పరిచిత పద్యం చూసుకున్నట్లయితే ఒకవేళ పద్యం ఇస్తే చుక్క గుర్తు ఉన్న పద్యాలే ఇస్తారు. కాబట్టి వాటినే మనం బాగా సాధన చేస్తే సరిపోతుంది. ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అంటున్నాడు. పద్యం కాబట్టి 2 ఇచ్చి 1 చేయమనాలి. ఒకవేళ పద్యం పూరించమని కూడా అడగొచ్చు. ఇందులో పద్యం ఇచ్చి ప్రశ్నలే కాదు, పద్యాన్ని పూరించండి అన్నప్పుడు 2 ఇవ్వాలి. అప్పుడు 1 పూరించే విద్యార్థులు 1 పూరిస్తారు. ఒకవేళ పద్యం ఇచ్చి భావం రాయమన్నా కూడా 2 ఇచ్చి 1 రాయమనాలి. 2 పద్యాలు ఇచ్చి ఏదో ఒక పద్యానికి భావం రాయమనొచ్చు. లేదంటే పద్యాన్ని తారుమారుగా ఇచ్చి ఆ 4 పాదాలను తారుమారు చేసి ఇచ్చి వరుస క్రమంలో రాయమని కూడా అడగొచ్చట. ఇలా మనకు 5 మార్కులకు అది కేటాయించవచ్చు. ఇక అపరిచిత గద్యం చూస్తే ఈ అపరిచిత గద్యం ఏదో ఒకటి గద్యం ఇవ్వచ్చు లేదా పద్యం ఇవ్వచ్చు. ఏదో ఒకటే ఇవ్వాలి, 2 ఇవ్వకూడదు. దాని కింద 5 ప్రశ్నలు ఇవ్వాలి. ఆ 5 ప్రశ్నలు సమాధానాలు 1 లేదా 2 వాక్యాలలో రాసేలాగా ఇవ్వాలట. అంటే తప్పకుండా ఇందులో మనకి ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు రాయమనే అడుగుతారు. ఆ గద్యాలు కూడా వైజ్ఞానిక లేదా సామాజిక లేదా పర్యావరణ సంబంధమైనవట. అంటే మీకు సైన్స్ నుంచి, సోషల్ నుంచి మీకు పారాగ్రాఫ్లు వస్తాయి. అట్లని చెప్పి మీ సైన్స్ సోషల్ నుంచి అని కాదు, ఆ సబ్జెక్టుకు సంబంధించినవి వస్తాయి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక వాక్యాలతో కూడిన పేరాలు, సంభాషణలు, లేఖలు కూడా ఇక్కడ ఇవ్వవచ్చు అంటున్నాడు. భాష సరళంగానే ఉండాలి, అర్థమయ్యేలాగా ఉండాలి. వేమన శతకము, సుమతి శతకాలు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ద్వితీయ భాష కదా, 2వ భాష తెలుగు కాబట్టి సులభంగా ఉండే వేమన శతకం, సుమతి శతకాలు ఇవ్వాలి. లేదా కవితలు, గేయాలు కూడా కొంచెం సరళమైనవే ఇవ్వాలంటున్నాడు. ప్రతి ప్రశ్నకు మనకు 2 మార్కులు ఇక్కడ కేటాయించాల్సి ఉంటుంది. ఇక లఘు ప్రశ్నలు చూసినట్లయితే 2 పద్య భాగం, 2 గద్య భాగం నుంచి ఇస్తారు. 2 పద్య, 2 గద్య, మొత్తం 4 ప్రశ్నలు. ఇక్కడ చాయిస్ అనేది ఉండదు. ఈ 4టికి మనం సమాధానాలు రాయాలి. ఒక్కొక్క దానికి 4 మార్కుల చొప్పున మొత్తంగా 16. ఇందులో తప్పకుండా ఒక కవి పరిచయం అనేది ఉంటుంది. అంటే అన్ని పాఠ్యాంశాలకు కవి రచయిత పరిచయాలు నేర్చుకోవాలి. ఇది కంపల్సరీ వచ్చే ప్రశ్న. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి సులభంగా గుర్తుపెట్టుకొని రాసేయచ్చు. ఈ 4 మార్కులు మీరు కవి పరిచయాలు నేర్చుకుంటే 4 మార్కులు మీ చేతుల్లో ఉన్నట్టే. ఇక వ్యాసరూప ప్రశ్నల్లో మనకు ఒక ప్రశ్న పద్య భాగం నుంచి, ఒక ప్రశ్న గద్య భాగం నుంచి, ఒక ప్రశ్న సృజనాత్మకతకు చెందిన ప్రశ్నలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మొత్తం 3 ప్రశ్నలు ఇస్తారు. ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చి ఇంటర్నల్ చాయిస్ ఇవ్వాలని చెబుతున్నారు. 3 ప్రశ్నలు అంటే పద్య భాగం నుంచి 2 ప్రశ్నలు, అలాగే గద్య భాగం నుంచి 2 ప్రశ్నలు, సృజనాత్మకత నుంచి కూడా 2 ప్రశ్నలు. ఈ విధంగా ఇచ్చి అందులో ఇంటర్నల్ చాయిస్గా ఒక్కొక్కటి రాయమని అడగాలంటున్నాడు. ఇవి పాఠ్యపుస్తకంలో ఉన్నవి ఉన్నట్టు ఇవ్వరాదు. కాబట్టి పాఠ్యభాగం వెనకాల ఉన్నది మీరు చదివితే అస్సలు ఉపయోగమే లేదు, దాన్ని మార్చి ఇస్తారు. ఉదాహరణకు మొదటి పాఠ్యభాగంలో సారాంశం రాయమని ఒక ప్రశ్న ఉంది, 2వ పాఠ్యభాగంలో వేరే ప్రశ్న ఉందనుకోండి. అప్పుడు 2వ పాఠ్యభాగంలో ఏమిస్తాడంటే సారాంశం రాయమని అడుగుతాడు. అంటే మార్చాడు ప్రశ్నని, ఆ విధంగా మార్చి ఇస్తాడు. కాబట్టి ఏ రకంగా అయినా సమాధానం రాయగలిగేలాగా మనం సిద్ధమవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి ప్రశ్నకు 2 మార్కులు అయితే ఉంటాయి. పద్య భాగంలో 2 ఇస్తాడు, 1 రాయాలి. గద్య భాగంలో 2 ఇస్తాడు, 1 రాయాలి. ఇక సృజనాత్మక ప్రశ్నలు మనకు 3 ఇస్తున్నారు. ఇక్కడ 2 కాదు, 3 ప్రశ్నలు ఇచ్చి ఇందులోంచి మనం ఒక్కదానికే సమాధానం రాయాలి. అవి ఆహ్వాన పత్రమా, లేఖ, ప్రశ్నావళి, కథ, సంభాషణ, పోస్టరు, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి.
3 ఇస్తారు కాబట్టి ఇందులో మనం కొన్ని ముఖ్యమైనవి నేర్చుకుంటే సరిపోతుంది. 8 మార్కులు సులభంగా ఎలా సంపాదించొచ్చు అనే విషయాలు తప్పనిసరిగా తరువాతి వీడియోలో వరుస క్రమంలో ఈ ద్వితీయ భాషకు చెందిన అంశాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక పార్ట్ బి ఇదంతా ఆబ్జెక్టివ్. పార్ట్ బి మొత్తం భాషా అంశాలు, అంటే 1 పదజాలము, 2 వ్యాకరణము. ఈ 2 10 మార్కులకు ఇస్తారు తప్పకుండా. పదజాలము మొదట తప్పనిసరిగా 2 పదాలు ఇచ్చి సొంత వాక్యాలు రాయమనాలట. అంటే మొట్టమొదట 2 ప్రశ్నలు మనకు సొంత వాక్యాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సొంత వాక్యాలు కొన్ని నేర్చుకోవాలి, పదాలను సొంత వాక్య ప్రయోగం చేయాలి. అవి కూడా పాఠ్య భాగం వెనకాలన్న పదాలు ఇవ్వరు. పాఠ్యాంశంలో నుండి ఎక్కడి నుండైనా మనకు పదాలు రావచ్చు. ఇక మిగతా 8 ప్రశ్నలు చూడండి. పర్యాయ పదాలు ఉంటాయి, నానార్థాలు, అర్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, అలాగే ప్రకృతి వికృతులు ఇందులో మనకు అడుగుతారని తెలియజేస్తున్నారు. ఈ విధంగా ప్రతి పాఠ్యభాగంలో మనకు ఏమేం పర్యాయ పదాలు అడగొచ్చు, నానార్థాలు ఏమున్నాయి, వ్యుత్పత్తి అర్థాలు ఏమున్నాయి అన్నీ కూడా మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రశ్నలు పాఠ్యపుస్తకంలోనివే ఉండాలి చూడండి. అట్లని చెప్పి పాఠ్యభాగం వెనకాల ఉన్నవని కాదు, పాఠ్యపుస్తకంలో మొత్తానికి ఉండాలి. అంటే మనకు పాఠ్యభాగంలోంచి ఎక్కడి నుంచైనా రావచ్చు. కాబట్టి అవన్నీ మనం చర్చించుకుందాం. తర్వాత వ్యాకరణాంశాలు. ఇక వ్యాకరణాంశాల్లో మనకి చూడండి భాషా భాగాలు వస్తాయి. విభక్తి ప్రత్యయాలు, సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త, సమాపక, అసమాపక క్రియలు, సంధి పదాలు విడదీయడం, కలపడం. సంధి పేర్లు అయితే ఇక్కడ అడగరు. సమాసాలలో ద్విగు, ద్వంద్వ మొదలైన అంశాలకు చెందిన ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ చాలా వివరంగా ఇచ్చారు. కాబట్టి దీని ప్రకారం మనం రివిజన్ చేసుకుంటూ వెళ్దాం. ఇవి బహుళైచ్ఛిక ప్రశ్నలే ఉంటాయన్ని, ఆప్షన్స్, మల్టిపుల్ చాయిస్లు. కొన్ని వర్క్షీట్లు కూడా ఉన్నాయి, మనం సాధన చేద్దాం తర్వాత. ఇవన్నిటికీ ఒక్కొక్క ప్రశ్నకు మనకు 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఈ విధంగా మనకు ప్రశ్నపత్రం అనేది ఉండాలి. తర్వాతి వీడియోలో ఒక ప్రశ్నపత్రాన్ని కూడా మనము చర్చించుకుందాం. ఒక ప్రశ్నపత్రం చర్చించుకొని ఇక పాఠ్యపుస్తకంలోని ఒక్కొక్క పాఠ్యాంశాన్ని తీసుకొని చాలా వివరంగా అందులోంచి మనకు సృజనాత్మకత ఏమొస్తుంది, చిన్న ప్రశ్నలు ఏమొస్తాయి, పెద్ద ప్రశ్నలు ఏమొస్తాయి, ఇలాంటి అంశాలన్నీ, పరిచిత పద్యం ఏమైనా వస్తుందా, అందులోంచి పరిచిత గద్యం వస్తుందా, ఇవన్నీ చాలా వివరంగా తెలుసుకుంటూ వెళ్దాం. తప్పకుండా మీకు మంచి మార్కులు సాధిస్తారు పబ్లిక్ పరీక్షల్లో. ఈ వీడియోలు క్రమం తప్పకుండా చూడండి, మంచి మార్కులు సంపాదించండి. మీకు ఎలాంటి అనుమానాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఆ కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. వరుసగా మరిన్ని అంశాలను, ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియోలు మీకోసం నేను సిద్ధం చేస్తాను. ధన్యవాదాలు.